తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. ఈ కాలంలో దంపతులు అన్న పదానికే విలువ లేకుండా చేసేస్తున్నారు కదండి. ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రేపు విడిపోతున్నారో కలిసి ఉంటున్నారో తెలియని ప్రపంచంలో ఉన్నాం. అసలు దంపతుల గురించి వివరించండి. చెప్పుకుందాం. దంపతి అనేది సంస్కృత పదం. దంపతి అంటేనే భార్యాభర్త ఇద్దరు అని అర్థం. అది సింగిల్ టర్మ్ కాదు, కలెక్టివ్ టర్మ్ అంట. అంటే ఈ రెండు కలిసింది. ఇప్పుడు రైస్ గ్రెయిన్ లాగా శాండ్, ఒక రేణు ఉంటే శాండ్ అనం, అన్నీ కలిపినా శాండ్ అనే అంటాం. అలాగా దంపతి అంటే భార్య భర్త అని అర్థం సంస్కృతంలో. దాన్ని మనం తెలుగులోకి మనం మార్చాక కొన్ని మార్పు చేర్పులతో మనం దంపతులు అంటున్నాం. భార్యాభర్తల్ని ఆలుమగలు, దంపతులు, భార్యాభర్తలు ఈ పదాలు మనకు అలవాటు. మీరు అడిగిన దంపతులకి అసలు ఆది శబ్దం దంపతి అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దంపతి అంటేనే ఇద్దరు. దంపతి అంటే బహువచనం కాదు కదా, ఏకవచనమే కదా. కాదు, అదే చెప్పేది. సంస్కృతంలో దంపతి అంటేనే ఇద్దరు. సంస్కృతానికి మనకి ఇలాంటి చాలా కొన్ని తేడాలు వస్తూ ఉంటాయండి. సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం, మనకి తాత అంటే గ్రాండ్ ఫాదర్ అని అర్థం. అక్కడ గ్రాండ్ ఫాదర్ కి తల్లి తండ్రి అయితే మాతామహుడు, తండ్రి అయితే పితామహుడు అని రెండు వేరే వేరే టర్మ్స్ ఉన్నాయి. మనం రెండింటికి తాత అని వాడుకుంటాం. కనుక మీరు భారతం రామాయణం వాటిల్లో తండ్రిని వాళ్ళు తాతాశ్రీ అని సంబోధించటం చూసుంటారు. అంటే నాన్నగారు అని అంటాం అనమాట. కనుక సంస్కృత పదాలు తెలుగు పదాలకి కొంచెం అర్థాలు మారిపోతాయి, యథాతథంగా ఏమీ రావు. కనుక ఇక్కడ దంపతులు అంటే తెలుగులో భార్యాభర్తలు, దంపతి అంటే సంస్కృతంలో భార్యాభర్తలు. దంపతి అంటేనే భార్యాభర్తలు. ఇప్పుడు అసలు దంపతులు ఎలా ఏంటి మధ్యన ఇట్లా అయిపోతున్నారు వీటన్నిటి గురించి అంటుంటే ఒక విషయం చెప్పుకుందాం. అసలు సృష్టిలో మొత్తంలో ఉన్న దంపతులందరూ 5 కేటగిరీలు. ఈ 5 కేటగిరీల్లోకి అందరూ వస్తారు. ఎటు నుంచి వచ్చినా మొత్తం మీద 5 కేటగిరీల్లో ఏదో ఒక దాంట్లో అందరూ చేరిపోతూ ఉంటారు. అంటే సాధారణంగా దాంట్లో కేటగరైజ్ చేసేస్తాం. 6వ ఒకటి ఉంది, అది ప్రత్యేకంగా విడిగా చెప్పుకుంటాం. ఈ మొదటి కేటగిరీలో లక్ష్మీనారాయణ అభ్యో నమః అనుకుంటా. లక్ష్మీనారాయణ హృదయంలో ఉంది కదా. అవునండి. కనుక ఆయన ఏమన్నా అనుకోగానే ఎవడికి తెలిసిపోతుంటుంది. హృదయం కదా. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు అనుకోగానే ఒకళ్ళకి తెలిసిపోయి ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఉన్నారు కదా. మీరు ప్రపంచంలో చూడండి, ఇలాంటి దంపతులు మీకు వాళ్ళు ఇలా అనుకుంటారే నేను ఇదే అనుకుంటానే మీరు కూడా ఒకసారి ఎప్పుడో అప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయండి. అవును, నేను కూడా ఇదే అనుకున్నాను కదా. నిజమే కదా, ఇద్దరు ఆ రకంగా ఒకే తాటి మీద నడుస్తారు. హృదయంతో ఉన్నట్లుగా ఉండేటటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణులు. రెండోది వాణి హిరణ్య గర్భులు, అంటే బ్రహ్మ సరస్వతి. నాలుక మీద ఉంటుంది కదా, ఆవిడ ఏది పలకాలనుకుంటుందో ఈయన అది పలుకుతాడు అనమాట. ఈయన నాలుక పలికేస్తాడు. అంటే ఆ పలికేది ఏదో ఆవిడకి ముందరే తెలుసు, ఆవిడే ఆ పలుకు. అంటే వీళ్ళిద్దరు మాట పొలుపోదు. ఇద్దరు మాట ఒక్కటే. అక్కడ ఇద్దరు హృదయం ఒకటే అంటే ఇక్కడ ఇద్దరు మాట ఒకటే. మాటల్లో వాళ్ళకి తేడా రాదు. విడివిడిగా అడిగినా వాళ్ళు అదే ఇష్టం అంటారు, వీళ్ళు ఇదే ఇష్టం అంటారు. కొన్ని కాంపిటీషన్స్ లో భార్యాభర్తకి రాస్తూ ఉంటారు, మీరు రాయండి అనేసి భార్యాభర్తలు విడివిడిగా. వాళ్ళది మాట పొలుపోదు, ఒకటే మాట. అంటే ఆ కాన్సెప్ట్ తోనే ఇప్పుడు చేస్తున్నారు. తెలుసో తెలియకో చేస్తున్నారు. మూడోది ఉమామహేశ్వరులు. వీళ్ళు అర్ధనారీశ్వరులు కదా, సగం వాడు. ఇద్దరి చేత నడవడిక నడక అంతా ఒకటే, సమస్తం. వీళ్ళిద్దరికి భేదం లేదు. శివ అంటే శివుడు, శివ అని దీర్ఘం ఇస్తే అమ్మవారు, శివ అంటే అమ్మవారు, దీర్ఘం వస్తే అమ్మవారు. శివ అని అక్కడ దీర్ఘం ఇవ్వకపోతే అయ్యవారు. శివ అనేటప్పటికి అయ్యవారు. శివ అంటే అమ్మ, శివ అంటే ఇద్దరిని తలుచుకుంటున్నారు. నిజమేనండి, శివ అంటారు కదా. శివ అనటంలో అర్థం ఏంటంటే ఇటు అమ్మవారిని ఇటు అయ్యవారిని ఇద్దరిని తలుచుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. ఎంత తమాషాగా ఉంటుందో. శివ అనుకుంటాం గానీ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఒకేసారి తలుచుకుంటున్నాం అన్నది మాత్రం తెలియదు. శివ అనుకుంటే అయ్యవారే, శివ అనుకుంటే అయ్యవారు అమ్మవారి ఇద్దరు. చాలా బాగుందండి. ఇవి అంటే వీళ్ళిద్దరు ఏంటి, వాళ్ళ అన్ని ఏవి ఎటు కదిలినా వాళ్ళ కదలికలన్నీ ఒకటే. ఒక కాలు వెళ్తే రెండో కాలు వెళ్ళాలిగా, ఇది ఇక్కడే ఉంటానంటే ఆ కాలు ఏమవుతుంది. నిజమే కదా.
అడుగు వెనక అడుగు పడిపోద్ది కదండి, పడిపోవాలి కదా. తెలియదు, అసంకల్పిత చర్య. అది అది ఆటోమేటిక్ అన్నమాట. అది ఆ దంపతులు ఇప్పుడు గమనించారా, 3 రకాల దంపతులు వచ్చారా మనకి. నిజమేనండి. ఇంకా 4వ వాడు సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు చూడండి చిటపటలాడుతూ ఉంటాడా. అవునండి, చిరాకే కదా. ఇలాంటి భర్తలు ఉండాలా? ఎందుకు లేరు, చాలా మంది వాళ్ళే ఉన్నారు. కొందరు అలా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ కాలంలో చాలా మందిలేండి. ఆ వెనకాల సూర్యుడు భార్య ఉంది. ఆ సూర్యుడు భార్య పాపం ఆయన ముందర నుంచొని తట్టుకోలేక నీడలాగా ఉండి వెనకాలే అనుసరిస్తూ ఉంటుంది. నీడలాగా మరి ఛాయ ఆయన వెనకాలే నీడలాగా ఆయన భార్య, ఆయన చెట్పట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏమన్నా మాట్లాడకుండా ఇవిడ వెనకాల నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది. ఇలాంటి భార్యాభర్తలు చూసారా? చాలా మంది ఉన్నారు. 4వ కేటగిరీ భార్యాభర్తలు వీరు. 5వ కేటగిరీ భార్యాభర్తలు చంద్రుడు, రోహిణి. రోహిణి తన అందంతో చంద్రుడిని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఉన్నారండి. రోహిణి ఏం చెప్తే చంద్రుడు అది చేస్తూ ఉంటాడు. అంతే. అంటే పూర్తిగా నీకు దాసుడిని, నువ్వు నీ అందం, నీ ప్రత్యేకత నువ్వే అని భార్య అని చెప్తే అది చేసేవాడు అనమాట. చాలా మంది ఉన్నారండి వాళ్ళు కూడా. కనుక మొత్తం మీద భార్యాభర్తలు అందరూ ఈ 5 కేటగిరీల్లోనే మీకు కనిపిస్తారు. అవునండి. గమనించారో లేదో మరి బయట ప్రపంచం గమనిస్తూనే ఉంది. యథార్థం కదా, ఉన్నమాటే యథార్థమే చెప్తున్నారు. అంటే మనం చూస్తున్నాం, మనం ఇన్నేళ్ల జీవన ప్రయాణంలో 5 కేటగిరీలని చూసామండి. కనిపిస్తారు, మీరు చూసారు. ఈ 5 దశలు ఎప్పుడప్పుడు మనకి ఉంటాయి. అవునండి, మనకి ఉంటాయి. ఈ 5 దశలు ఎప్పుడప్పుడు మనకి ఉంటాయి. ఎందుకు చిరాకు పడుతున్నారు, మనకి ఎందుకు కామ్గా పక్కన వెనకాల నడుద్దాంలే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఉంటాయి, ఉండకుండా ఉంటాయి, అవకాశం లేదు. జీవిత కాలంలో ఇవన్నీ. అంటే మొత్తం మీద భార్యాభర్తలందరూ ఈ 5లో ఎక్కడో ఒకటి సర్దుకుంటారు. ఈ 5 గుంపుల్లో ఇప్పుడు సర్దుకోలేకపోతున్నారు. సర్దుకోవటం అంటే ఏంటంటే ఈ గ్రూప్లోకి ఆ గ్రూప్లోకి ఈ గ్రూప్లోకి చేరతారని. అంతేగాని సర్దుకుంటున్నారంటే సర్దుకోవటం అనే మాట అసలు భార్యాభర్తల మధ్య ఉండకూడదండి. అవగాహన ముఖ్యం. చాలా అద్భుతంగా వివరించారండి.